హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు పౌర్ణమి స్టూడియోస్. ఫ్రెండ్స్, మా గార్డెన్లో మా జామ చెట్టు కాసిన పళ్ళు మొన్ననే బుట్టుడు కాయలు కోసిన అవి పండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 3 డేస్లో మళ్ళీ వచ్చేసినాయి. చూడండి, చెట్టు అంతా కాయలే. ఇది ఒక రమ్మకి కాసిన కాయలు ఇవన్నీ. ఇక్కడ చెట్టుకే పండిపోయినాయి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇది పింక్ ఉంటాయి, పింక్ కలర్లో ఉంటుంది లోపల. ఇది కట్ చేస్తే పట్టుకుంటే వచ్చేస్తుంది. బాగా పండిపోయింది. ఇవి కట్ చేసి చూపిస్తాను మీకు. నాకు ఇవంటే చాలా ఇష్టం. పింక్ కలర్లో ఉంటుంది కదా లోపల. చూడండి, ఇవన్నీ ఒక్క కొమ్మకి, ఈ కొమ్మకి కాసిన కాయలు. ఇప్పుడు డామకాయకి పై రబ్బకు కొద్దాం. పై కొమ్మకి కాసిన కాయలు ఇవి. ఇంకోటి ఉంది, చూసేయండి. ఎంతైనా ఫ్రెష్గా, ఎటువంటి కెమికల్స్ వేయకుండా మన చెట్టు కాయలు ఇవి. ఈ సంవత్సరం బాగా కాసేసింది కాపు. ఇంకా ఉన్నాయి, కోసేద్దాం. ఇవి కూడా మొత్తం ఇవాళ కూడా బుట్ట నిండిపోద్ది నాకు తెలిసి. అవి కూడా కోసేయాలి. చిలక కొట్టేసింది. ఈ చిలకలు ఎక్కువ తినేస్తున్నాయి మా ఫ్రూట్స్ అన్నీ. చిలకలకు కూడా ఫుల్గా ఆహారం ఈ సంవత్సరం. అవి కూడా బాగా ఎంజాయ్ చేసేసి తింటాను. చూడండి, బుట్ట నిండిపోయింది. మళ్ళీ ఈ కాయ మీకు కోసి చూపిస్తాను. కిందకి వెళ్ళిన తర్వాత పింక్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వావ్, సూపర్. నాకైతే ఈ పింక్ జాంకాయ చాలా చాలా ఇష్టం. చూడండి, ఇవన్నీ మా చెట్టు కాయలు. బుట్టడు కాయలు వచ్చినాయి. మళ్ళీ మొన్నే కోసిన.
దీనిలో ఎన్నో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎంతో మన స్కిన్కి, కళ్ళకి, హార్ట్కి ఎంతో ఉపయోగకరమైన ఉంటాయి అన్నమాట.